పోలీస్ స్టేషన్ లో బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ పై కేసు నమోదైంది. చంద్రహాస్ ఓ ఆడియో ఫంక్షన్ లో బూతు పాటలు పాడినట్లు ఆరోపణలపై కేసు నమోదైంది. ఈ ఘటనపై సీనియర్ జర్నలిస్ట్ వేములపల్లి అశోక్ ఫిర్యాదు చేయగా ఆ మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. స్టేజ్ మీద చంద్రహాస్ వినిపించిన బూతు పురాణంపై మండిపడుతున్నారు నెటిజన్లు, సీనియర్ జర్నలిస్టులు. సినిమా పబ్లిసిటీ కోసం ఇంత చీప్ ట్రిక్స్ ప్లే చేసేవారని మొదటగా తన్నాలన్నారు సీనియర్ జర్నలిస్ట్ వేములపల్లి అశోక్. ఇందాక ఒక పాట పాడాను. సో ఆ పాట కూడా ఇక్కడ అందరికీ నచ్చింది, క్లాప్స్ కొట్టారు. పాడుతున్నప్పుడు ఒక్కళ్ళు కూడా ఏం మాట్లాడలేదు, అర్థమైంది, చూస్తున్నారు. అది అదే వన్స్ మోర్ వద్దులే, అది మళ్ళా వన్స్ మోర్ చూసుకుంటారు కదా. సో థ్యాంక్స్ అందరికీ. సో ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. బట్ సినిమాలో లిరిక్స్ అవి ఉండవు, ఇవి మన ఓన్ లిరిక్స్, చేంజ్డ్ వర్షన్. సో సినిమాలో ఆ వర్షన్ ఉండదు, సినిమాలో మొత్తం అందరూ ఫ్యామిలీ కలిసి చూసే, సెన్సర్ వాళ్ళు ఒప్పుకోరు కదా. నర్వస్నెస్ ఉంది. ఇందాక ఒక పాట పాడాను. సో ఆ పాట కూడా ఇక్కడ అందరికీ నచ్చింది, క్లాప్స్ కొట్టారు. పాడుతున్నప్పుడు ఒక్కళ్ళు కూడా ఏం మాట్లాడలేదు, అర్థమైంది, చూస్తున్నారు. అది అదే మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ పై కేసు నమోదైంది. ఇటు చంద్రహాస్ ఓ ఆడియో ఫంక్షన్ లో బూతు పాటలు పాడినట్లుగా ఆరోపణలపై కేసు నమోదైంది. అయితే ఈ ఘటనకు సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ వేములపల్లి అశోక్ ఫిర్యాదు చేయగా ఆ మేరకు మాదాపూర్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. స్టేజ్ మీద చంద్రహాస్ వినిపించిన బూతు పురాణంపై మండిపడుతున్నారు నెటిజన్లు, సీనియర్ జర్నలిస్టులు. సినిమా పబ్లిసిటీ కోసం ఇంత చీప్ ట్రిక్స్ ప్లే చేసేవారని మొదటగా తన్నాలన్నారు సీనియర్ జర్నలిస్ట్ వేములపల్లి అశోక్.